ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక 23వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కనుక వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూడండి, ఈరోజు నువ్వు దేవునిని బట్టి నువ్వు ఆనందించగలుగుతున్నట్లయితే, చూడండి, నీ సమస్యలు కాదు, నీ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోవడం కాదు, నీ యొక్క ఇబ్బందులను బట్టి నువ్వు కృంగిపోవడం కాదు, నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా, నీ జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, చూడండి, మీరు ఒకటి మాత్రం మీరు చెయ్యండి. ఏంటిదనంటే, నువ్వు నాకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నా పక్షమున ఉన్నాడు కదా, నేను దేవునిని ఆశ్రయించి ఉన్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా అని ఆయనను బట్టి నువ్వు సంతోషించడం నువ్వు ప్రారంభించు. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని కొదువలు ఉన్నాయేమో, కొన్ని లేమికరమైన పరిస్థితులు ఉన్నాయేమో, కానీ నువ్వు ఆయన ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క విషయమును బట్టి నువ్వు సంతోషించు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని. అప్పుడు చూడండి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడట. నీ హృదయములో ఉన్న ఆ యొక్క వాంఛ ఏదైతే ఉంటుందో, నీ హృదయములో ఉన్న ఆ ఆశ ఏదైతే ఉంటుందో దానిని దేవుడు తీరుస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలియా దేవునిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఏలియా దేవునిని బట్టి సంతోషిస్తున్నాడు. చూడండి, ఆయనకు ఎప్పుడు ఆకలేస్తుందో దేవునికి తెలుసు కదండి. ఆయనకి ఎప్పుడు ఆహారం కావాలో దేవునికి తెలుసు. ఆయనకు ఆ టైం టు టైం భయంకరమైన లోకమంతా కూడా భయంకరమైన కరువులో ఉన్నప్పటికీ కూడా, ఆ దేశమంతా కూడా భయంకరమైన కరువులో ఉన్నప్పటికీ కూడా ఏలియా దేవునిని ఆశ్రయించి ఉన్నాడు కదండి. ఏలియా దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కదా, ఇంకా నాకేం కొదువా అనేటటువంటి ఆ యొక్క ఉద్దేశంలో ఏలియా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క భయంకరమైన కరువులో కూడా అందరూ కూడా ఆ కరువుతో ఆహారం లేని పరిస్థితిలో అందరూ కూడా చచ్చిపోతున్నారు, విలవిలలాడుతున్నారు. కొంతమంది అయితే ఆ దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో కూడా ఏలియా అదే దేశంలో ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క ధైర్యముతో ఏలియా బ్రతుకుతున్నాడు. చూడండి, ఆ ధైర్యమే దేవుని యందు సంతోషించడం ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా ఏలియాను దేవుడు కాకులతో పోషించినాడు. హల్లెలూయా, కాకులతో పోషించి ఉన్నాడు. అందుకనే ఈరోజు ఈ మాట నువ్వు నమ్ము. నువ్వు దేవుని యందు నువ్వు ఆనందించడం నువ్వు ప్రారంభించు. నీ పరిస్థితులు ఎట్లున్నా, అవి నీకు అనుకూలించకపోయినా, దేవుని యందు నువ్వు ఆనందించడాన్ని బట్టి ఆయన నీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛను ఆయన తీరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? దావీదు అంటున్నాడు, అందుకనే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నువ్వు ఏ విషయంలో, ఏ వాంఛ నీ హృదయంలో ఉందో, దానిని నువ్వు దేవునికి చెప్పుకోలేక, నువ్వు దాని విషయమై దేవునికి నువ్వు మొర్రపెట్టలేకపోయినా సరే, నువ్వు దేవుని యందు నువ్వు ఆనందించడాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీ హృదయములో ఉన్న ఆ యొక్క వాంఛ ఏదైతే ఉంటుందో, దేవుడు నీ హృదయములో ఉన్న ఆ యొక్క ఉద్దేశము, ఆ ఆశ, నీ యొక్క దాహం ఏదైతే ఉంటుందో, దేవుడు ఖచ్చితంగా దాన్ని తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది జీవితాల్లో ఒక చిన్న బాధ రాగానే నిరుత్సాహపడిపోతారు.
నిరుత్సాహపడిపోతారు. అయ్యో, దేవుడు నాకు ఇన్ని శ్రమలు కలగజేసిండు, దేవుడు నా జీవితంలో ఇన్ని బాధకరమైన అనుభవాల గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని వారు వాళ్ళ యొక్క బాధను బట్టి, వాళ్ళ యొక్క వేదనను బట్టి, వారి యొక్క అనారోగ్య సమస్యను బట్టి వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. వారి యొక్క విశ్వాసంలో కలవరపడుతూ ఉంటారు. వారి విశ్వాసంలో వారు తొట్టిల్లుతూ ఉంటారు. నీవు అందుకనే దేవుడు ఈ రోజు అంటున్నాడు, నీకుంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా, నీకుంటున్న ప్రతికూల పరిస్థితులలో కూడా నువ్వు దేవుని ఆనందించడం నువ్వు నేర్చుకున్నట్లయితే, నువ్వు దేవుని యందు నువ్వు ఆనందించగలుగుతున్న వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలో ఉంటున్న ఆ యొక్క వాంఛను ఆయన తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నీ హృదయంలో ఉంటున్న కోరికను, ఆ యొక్క ఉద్దేశమును దేవుడు వాటన్నిటిని కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు ప్రతిసారి అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించండి అని. అందుకనే నువ్వు దేవుని యందు ఆనందించడం ద్వారా ఏం జరుగుతుందని అంటే, చూడండి, ఆయన యందు నువ్వు ఆనందిస్తున్నావు గనక ఆయన నీ హృదయంలో ఉంటున్న ఆ యొక్క ప్రతి ఉద్దేశమును దేవుడు సఫలం చేయబోతున్నాడు. అలా ఎప్పుడు నువ్వు బాధగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదండి. నీ ముఖములు వికారంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు నువ్వు సంతోషంగా, నువ్వు సమాధానంగా ఉండడం ఆయనకు చాలా ఇష్టం. హల్లెలూయా. నువ్వు ఒకవేళ దేవుడు ఉద్దేశిస్తాడు ఈ వ్యక్తి జీవితంలో ఇంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఇంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇంకా నా యందు ఈ వ్యక్తి ఆనందిస్తుంది, నేనున్నానని ఈ వ్యక్తి ఆనందిస్తుంది, నా యందు ఆనందిస్తుంది అనేటటువంటి ఉద్దేశముతో దేవుడు నీలో ఉన్న ఆ యొక్క వాంఛను దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో అన్ని కోల్పోయినా యోబు ఏమంటున్నాడు? దేవుని యందు యోబు ఆనందిస్తూనే ఉన్నాడు. అందుకనే యోబు హృదయంలో ఉన్న ఆ యొక్క దేవుడు ఆ వాంఛను, యోబు యొక్క జీవితాన్ని చూసిండు. దేవుడు ఆ యొక్క యోబుకున్నటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితిని చూసిండు. ఆ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా దేవుడు తీసేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా దేవుడు తీసేసిండు. అదే రీతిగా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు నీ జీవితంలో ఈ కార్యములను జరిగించబోతున్నాడు. అదే రీతిగా దేవుడు నీ హృదయ వాంఛను తీర్చబోతున్నాడు, నువ్వు దేవుని యందు ఆనందించడానికి బట్టి. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఈ యొక్క 23వ రోజులో కూడా నాయనయ్యా మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు తండ్రి. ఎంతమంది రోజునైనా నీ వాక్యం వింటున్నారు తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ నీ యందు ఆనందించే బిడ్డలుగా నాయన, వారి యొక్క ప్రతి శ్రమలలో, ప్రతి ఇబ్బందులలో కూడా నీ యందు ఆనందించే బిడ్డలుగా నాయన, ప్రతి ఒక్కరు నాయన మీరు ఉంచమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా వారి హృదయంలో ఉన్న ఏ వాంఛ అయితే ఉంటుందో నాయన, ఆ వాంఛను నాయన మీరు తీర్చమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అదిగోనైనా అట్టి గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా వినండి, ఎంతమంది ఇంకా 40 రోజుల ఉపవాస ప్రార్థనల నిమిత్తం ఎంతమంది సిద్ధపడుతున్నారంటే ముగింపు సభలకి. హల్లెలూయా, హల్లెలూయా. జరగవలసిన పనులన్నీ కూడా జరుగుతున్నాయి. 2 రోజులు సభలకి జరగవలసిన పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ యొక్క సభలను దేవుడు జరిగించబోతున్నాడు. వేల మంది ప్రజలు ఆ యొక్క సభలకి తరలి రాబోతున్నారు. నువ్వు నీ కుటుంబ సమేతంగా నీ యొక్క గ్రామస్తులతో, మీ యొక్క బంధుమిత్రులతో అందరూ కూడా కలిసి రండి.
దేవుడు మీ ముందు ఉండి గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. ఈ యొక్క 40 రోజులు దేవుని సన్నిధిలో ఇదిగో ప్రార్థనల విత్తనాలు, ఏవేవైతే ప్రార్థనలు ఏ విత్తనాలు అయితే మనం వేసినామో ఆ విత్తనాల పంటను ఆ యొక్క 40వ రోజున మనం అందరం కూడా తిరిగి కోసుకోబోతున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.